గోవా అనగానే తెలియని వైబ్ మనందరి చుట్టూ చేరిపోతుంది. ఆ పేరు వింటేనే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్కు గోవాని టూరిస్టులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సీజన్లో కిటకిటలాడిపోయే గోవాలో అస్సలు సందడే కనిపించలేదు. బీచ్లు ఖాళీ, రోడ్లు ఖాళీ, హోటళ్ళు అయితే మరీ ఖాళీ. మొత్తంగా గోవానే ఖాళీగా కనిపించింది. అసలు గోవాకి ఏమైంది? టూరిజం ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది? క్రిస్మస్ న్యూ ఇయర్ గోవాకు పీక్ సీజన్. మరి ఈసారి ఆ వైబ్ ఏమైపోయింది? అసలు గోవా టూరిజానికి ఏమయ్యింది? ఇండియాలోనే హాటెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఏదైనా ఉందంటే అదొక గోవా మాత్రమే. అక్కడి బీచ్లు వరల్డ్ ఫేమస్. వాటి కోసమే విదేశాల నుంచి కూడా టూరిస్టులు క్యూ కడతారు. అందువల్లే గోవాకు టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కానీ కొన్నేళ్లుగా గోవాకు వచ్చే ఫారిన్ టూరిస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాళ్లే కాదు, డొమెస్టిక్ టూరిస్టులు కూడా గోవాకు వెళ్లటం తగ్గించేశారు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్లో అయితే గోవాలో టూరిజం ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ అర్థమయ్యేలా తెలిసింది. టూరిస్ట్ హబ్ గా ఉండే నార్త్ గోవా కూడా పర్యాటకులు లేక ఎడారిగా మారిపోయింది. రోడ్లు, బీచ్లు ఖాళీగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ చూశాక అందరికీ ఒక్కటే డౌట్ వస్తోంది, నిజంగానే గోవా పనైపోయిందా అని. అయితే గోవా రద్దీగానే ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నా నిజానికి ఈసారి అక్కడ బిజినెస్ బాగా పడిపోయిందనేది మాత్రం నిజం. ఇండియన్ టూరిస్టులే కాదు, గోవాకు వెళ్లే ఫారిన్ టూరిస్టులు కూడా బాగా తగ్గిపోయారు. ఇయర్ అండ్ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు అక్కడి హోటళ్లు రేట్లను పెంచేస్తున్నాయి. ఫ్లైట్ సర్వీసులు కూడా ఛార్జీలను పెంచేస్తున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్ కూడా కాస్ట్లీ అయిపోయింది. వీటన్నింటికీ మించి టూరిస్టులను గోవాకు రాకుండా చేస్తోంది శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ దేశాలనే చర్చ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా గోవాలోని టాక్సీ మాఫియా టూరిస్టులు తగ్గిపోయేందుకు మేజర్ రీజన్ గా కనిపిస్తోంది. ఇతర అసౌకర్యాలు, పోర్ట్ సర్వీస్, ఫుడ్ క్వాలిటీ, గోవా వాసులు టూరిస్టులతో ప్రవర్తించే తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటి వల్ల గోవాను టూరిస్ట్ డెస్టినేషన్ గా ఎంచుకునేందుకు టూరిస్టులు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా గోవాలో క్రిస్మస్ న్యూ ఇయర్ కు ఉండేంత రష్ ఈ ఏడాది కనిపించలేదు. ఈసారి బీచ్ స్టాల్స్, హోటల్స్, రిసార్ట్స్ అన్ని చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్లే గోవా టూరిజం దెబ్బతినటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అక్కడ ఓలా, ఊబర్ లాంటి యాప్స్ ని లోకల్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ బ్లాక్ చేసేసింది. దాంతో టాక్సీ రేట్లు బాగా పెంచేశారు. టూరిస్టులు వాళ్లు డిమాండ్ చేసినంత ఇచ్చేయాల్సిందే. బేరాల్లాంటివేవీ ఉండవు. ఎఫెక్టివ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మిగతా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఏవీ లేకపోవడంతో గోవా టాక్సీ మాఫియా ట్రాప్ కి టూరిస్టులు చిక్కక తప్పట్లేదు. గతంలో కొందరు టాక్సీ డ్రైవర్లు ఫారిన్ టూరిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, ఇబ్బంది పెట్టడం లాంటి ఘటనలున్నాయి. వాటి వల్ల గోవా టూరిజం ఇమేజ్ బాగా దెబ్బతింది. గోవాలో 1-2 రోజులు ఉండాలన్న టూరిస్టులకు వాచిపోతోంది. శ్రీలంక, థాయిలాండ్, వియత్నాంతో పోలిస్తే గోవాలోనే హోటల్ రేట్లు కూడా బాగా ఎక్కువ. పైగా తక్కువ సౌకర్యాలు, పోర్ట్ సర్వీస్ క్వాలిటీ కూడా ఇబ్బందిగా మారింది. కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ అనే ఫీలింగ్ చాలా మందికి వచ్చేసింది. అందుకే టూరిస్టులు మిగతా దేశాల వైపు చూస్తున్నారు. గోవాతో పోలిస్తే అక్కడ హోటల్స్, రిసార్ట్స్ కూడా చాలా తక్కువే చార్జ్ చేస్తున్నాయి. గోవాలో ఓ స్టార్ హోటల్లో ఒక్క రాత్రికి 8,000కు పైగా చార్జ్ చేస్తుంటే వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో 3,000 లోపే ఉంటుంది. పైగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. శ్రీలంకలో పూల్ క్లబ్లో ఇద్దరికి 7,000 మాత్రమే. అందులోనే స్నాక్స్, వైన్, డ్రింక్స్, ఫుడ్, బెడ్ అన్నీ ఉంటాయి.
అదే గోవాలో ఓ విల్లాలో 4 రోజులుంటే ఛార్జెస్ 1,00,000 దాటిపోతుంది. దాంతో పోలిస్తే అంతే ఖర్చుతో ఓ చిన్న ఫ్యామిలీ శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ దేశాల్ని చుట్టి రావచ్చు. పైగా అక్కడ ఫుడ్ కూడా ఎంతో క్వాలిటీగా, హైజీన్ గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ గోవాలో ఖర్చు చేసే డబ్బులేవో విదేశాల్లో ఖర్చు చేస్తే గోవాని మించిన అనుభూతి పొందొచ్చనే లెక్కలున్నాయి. శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ దేశాలతో పోలిస్తే గోవాకు వెళ్లే ఫ్లైట్ రేట్లు కూడా ఎక్కువే. అందువల్ల డొమెస్టిక్ టూరిస్టులు కూడా ఆ దేశాలకే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. విదేశీ టూరిస్టులకు కూడా గోవా కంటే ఈ దేశాలకు వెళ్లేందుకు బెటర్ కనెక్టివిటీ ఉంది. గోవా టూరిజం తగ్గిపోయేందుకు అక్కడి స్థానికులు టూరిస్టుల పట్ల వ్యవహరించే తీరు కూడా మరో కారణంగా కనిపిస్తోంది. వాళ్లకు టూరిస్టులను ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్లతో ఎలా మెలగాలి అనే విషయాల్ని అస్సలు పట్టించుకోరు. టూరిస్టులను స్వాగతించే స్వభావం వాళ్ల దగ్గర లేదు. అదే వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో అక్కడి వాళ్లు టూరిస్టులను దేవుళ్లలా చూస్తారు. దానివల్లే ఇక్కడ తగ్గి అక్కడ టూరిజం పెరుగుతోందనే చర్చ ఉంది. గోవాలో గుడ్ వైబ్ అంతా ఎక్కడికి పోయింది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలోనూ మిగతా మీడియాలోనూ గోవా పని అయిపోయిందనే చర్చ ఎందుకు మొదలైంది? అసలు గోవాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం? నిజంగానే గోవా పని అయిపోయిందా? టూరిస్టులు తగ్గకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి? లో గోవా టూరిజం జర్నీ మొదలైంది. 1990లో గోవా విదేశీ టూరిస్టులను ఆకర్షించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ నుంచి టూరిస్టులు బాగా వచ్చేవారు. తరువాత మిగతా దేశాల టూరిస్టులు కూడా గోవా వైపు మళ్లారు. కానీ ఇప్పుడు వారంతా శ్రీలంక, వియత్నాం వెళుతున్నారని చెప్తున్నారు. నిజానికి గోవాతో పోలిస్తే థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియాల్లోని బీచ్ సిటీల టూర్ చాలా తక్కువ ఖర్చుతో కవర్ అవుతోంది. దాంతో ఫారిన్ టూరిస్టులంతా అటువైపే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, టూరిస్టుల భద్రత పరంగా గోవా కంటే అవి చాలా బెటర్గా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించగలిగితే గోవాకు పూర్వ వైభవం వస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గోవా ఎకనమీకి టూరిజమే వెన్నెముక లాంటిది. ఆ రాష్ట్ర జీడీపీలో గోవా టూరిజమే 17% ఉంటుంది. పర్యాటక రంగం వల్లే 35% మందికి ఉపాధి దొరుకుతుంది. ఎక్కువ అభివృద్ధి, భారీ స్థాయిలో టూరిస్టులు రావడంతో గోవా ప్రపంచంలోనే ఓ ట్రావెల్ డెస్టినేషన్ గా ఎదిగింది. కానీ కొన్నేళ్లుగా గోవాకు వచ్చే విదేశీ టూరిస్టుల సంఖ్య కూడా బాగా పడిపోయింది. 2019లో 9.4 లక్షల మంది ఫారిన్ టూరిస్టులు వస్తే 2023కొచ్చేసరికి 4 లక్షలకు పడిపోయింది. 2024కి అది మరింత దిగజారింది. మొత్తంగా 60% పైగా విదేశీ టూరిస్టులు తగ్గిపోయారు. అంతేకాదు డొమెస్టిక్ టూరిస్టులు కూడా వియత్నాం, థాయిలాండ్, శ్రీలంకకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాక్సీ మాఫియాతో పాటు ఇతర ఛార్జీలన్నీ విపరీతంగా పెంచటం వల్లే టూరిస్టులు తగ్గిపోయారనే చర్చ నడుస్తోంది. గోవా ప్రభుత్వమంతా బాగానే ఉందని చెప్తున్నా అక్కడున్న వ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులు మాత్రం బిజినెస్ బాగా తగ్గిందని అంటున్నారు. ఈ సీజన్లోనే హోటల్స్, బీచ్ షాక్స్ బిజినెస్ 25 నుంచి 30% పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోవా కోలుకోవాలంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో టూరిజంపై దృష్టి పెట్టాలి. సస్టైనబుల్ టూరిజం ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. హోటల్స్, షాక్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఇలా అన్ని విపరీతమైన ఆఫర్స్ ప్రకటించాలి. గోవా అనేది ఫారిన్ టూరిస్టులను అట్రాక్ట్ చేసే డెస్టినేషన్ లా ఉండాలే తప్ప గోవాని ఫారిన్ లా కనిపించొద్దు. ఎందుకంటే గోవాకంటూ ఓ ఐడెంటిటీ ఉంది. అది దెబ్బతినకుండా చూడాలి. ఫారిన్ టూరిస్టులొచ్చేది గోవా బ్యూటీని ఎంజాయ్ చేసేందుకే గాని అక్కడుండే ఫారిన్ కల్చర్ కోసం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. గోవా కల్చర్లో కొన్నాళ్లు గడిపేందుకే విదేశీ టూరిస్టులొస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం గోవా న్యాచురల్ బ్యూటీని, కల్చరల్ హెరిటేజ్ ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలి. ముఖ్యంగా లోకల్ ఇష్యూస్ ని గవర్నమెంట్ సెటిల్ చేయాలి.
టాక్సీ సర్వీసెస్ ని మెరుగుపరచాలి. టాక్సీ మాఫియాని, వాటి ఫేట్స్ ని కంట్రోల్ చేయాలి. టూరిస్టులకు గోవాలో కలిగే అనుభూతుల్ని, విజిటర్ ఎక్స్పీరియన్స్ ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎండ్ ఆఫ్ ద డే హాలిడే అంటేనే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అదే లేకపోతే గోవా అయినా, హోమ్ టౌన్ అయినా టూరిస్టులకు సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు గనుక గోవా గవర్నమెంట్ సీరియస్ గా టూరిజం ని ప్రమోట్ చేయటంపై ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో పర్యాటకులు గోవా వైపు రావటం మానేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు నెమ్మదిగా గోవాను మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది.